డిసెంబర్ 31 నైట్ మంచిగా ఎంజాయ్ చేయాలి కదా. అందులో ఇంటికి మా ఫ్రెండ్స్ వచ్చారు. అందుకని మా అమ్మ చికెన్ బిర్యానీ, మటన్ కర్రీ చేసింది. మేమందరం మంచిగా తిని న్యూ ఇయర్ కోసం వెయిట్ చేస్తున్నాము. మా ఏరియాలో ఏంటంటే న్యూ ఇయర్ కి స్ట్రీట్ మొత్తం మనీ వేసుకొని పెద్ద కేక్ తెచ్చుకొని ఇంకా పార్టీకి కావాల్సినవన్నీ తెచ్చుకొని కరెక్ట్ గా 12 కి కేక్ కట్ చేసి ఎంజాయ్ చేస్తాము. అందుకని మా ఏరియాలో ఉండే వాళ్ళందరూ ఎవరి వాకిట్లో వాళ్ళు కూర్చొని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ టైం స్పెండ్ చేస్తున్నారు. కేక్ ని స్ట్రీట్ మిడిల్ లో పెట్టి కరెక్ట్ గా 12 అవ్వగానే కేక్ కట్ చేసి కాసేపు డాన్సులు వేసుకున్నాము. అంతా అయిపోయాక మా అమ్మ వాళ్ళేమో ఇంటి ముందు గచ్చు కడిగి ముగ్గులేసుకుంటున్నారు. అందరూ మేల్కొనే ఉన్నారు. సో ఇంట్లో మంద తాగలేము, మిద్ది మీద కూడా తాగలేము, ఎందుకంటే అందరు మేల్కొనే ఉన్నారు కదా. అందుకని తాగడానికి మంచి ప్లేస్ కోసం ఆలోచిస్తుంటే ఒక ప్లేస్ గుర్తొచ్చింది. నా ఫ్రెండ్స్ ని ఆ ప్లేస్ కి తీసుకువెళ్ళాను. నా బైక్ అండ్ ఇంటి దగ్గర ఉండే వాళ్ళ బైక్ తీసుకొని వెళ్లే ముందు అమ్మ చెప్తూనే ఉంది, వద్దురా నీ రాసి వాళ్ళకి ఈ రోజు బాలేదు, కుదురుగా ఇంట్లోనే ఉండు అని. యూత్ లో ఉన్న పిల్లలు అమ్మ మాట ఏంట ఇంకేమి, అదేం ఉండదులే అమ్మ నువ్వు నీ పట్టింపులు అని వచ్చేసాము. ఆ ప్లేస్ కి వెళ్లే దారిలో రోడ్డు మొత్తం అరుస్తూనే వెళ్ళాము. యూత్ అయినప్పుడు ఆ మాత్రం ఉండాలిగా. మా అరుపులకి తిట్టే వాళ్ళు తిట్టుకుంటూనే వెళ్తున్నారు. ఇంకా ఆ ప్లేస్ కి అయితే వచ్చేసాము. కానీ అక్కడ చాలా మంది అమ్మాయిలతో వచ్చి కేక్ కట్ చేసుకోవడము, డాన్సులు వేసుకోవడము బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా ఇక్కడ కూడా డ్రింక్ చేయలేము అనుకొని ఇంకెక్కడుందబ్బా మంచి ప్లేస్ అని ఆలోచిస్తూ ఉన్నాను. అప్పుడే మా ఫ్రెండ్ ఒకడు రైల్వే ట్రాక్ మీద తాగుదామా అన్నాడు.